సో థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇది కేవలం అమెరికా ఇండియాకి మాత్రమే లింక్ కాదు. ఈవెన్ ఇరాన్ అమెరికా ఇండియా మాత్రమే కాదు. ఈ న్యూస్ అనేది రష్యా కావచ్చు, యూరోప్ కావచ్చు, సౌదీ అరేబియా వీటన్నిటిని ఇంపాక్ట్ చేసే న్యూస్. సో జియో పొలిటికల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ మిగతా వీడియోస్ ఏమో కానీ ఈ వీడియోని కైండ్లీ పూర్తిగా చూడడం ట్రై చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రంప్ చాలా పెద్ద షాక్ ఇచ్చాడు మనకి ఇన్ ద సెన్స్ భారత్ కి. ట్రంప్ కి సంబంధించిన మినిస్టర్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు చాలా తీయటి మాటలు మాట్లాడొచ్చు. ఇండియా మాకి స్ట్రాటజికల్ పార్ట్నర్, చాలా ఇంపార్టెంట్ భారత్ మాకి అని చాలా మాట్లాడొచ్చు. హ్యాపీ బర్త్డే నరేంద్ర మోడీ గారు అని కూడా ట్వీట్ చేయొచ్చు. బట్ రియాలిటీ ఏమంటే అలాంటివన్నీ ట్వీట్లు ఆ మాటల తర్వాత వెంటనే మళ్ళీ ఇండియన్ ఇంట్రెస్ట్ హర్ట్ అయ్యే విధంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది అమెరికాకు చెందిందే ఈ బుద్ధి. తెలిసిందే కదా, ఆల్రెడీ ట్రంప్ మనపై 50% టారిఫ్ వేశాడు. అండ్ 2018 లో ఏదైతే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో మనకి ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ లో మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మనం ట్రేడ్ చేసుకోవచ్చు, బాగా కోఆపరేషన్ ఇరాన్ ఇండియా మధ్య బిల్డ్ చేసుకోవచ్చు అని ఒక వేవర్ ఇచ్చాడు. శాంక్షన్స్ మిగతా అన్ని కంట్రీస్ కున్న ఇండియాకి మాత్రం ఒక వేవర్ ఇచ్చాడు, అంటే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఓకే, మీరు రిలేషన్స్ కోఆపరేషన్ ఇంకా పెంచుకోవచ్చు అని. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు ట్రంప్. చాబహార్ పోర్ట్ ఈజ్ ఇన్ డేంజర్. యాక్చువల్ గా మనం క్లియర్ గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ టార్గెట్ ఇండియా కాదు స్పెసిఫిక్ గా. ఇక్కడ యాక్చువల్ రియల్ టార్గెట్ ఇరాన్. హైలైట్ ఏంటంటే అమెరికా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, మెంటలోడు ట్రంపే చెప్పాడు. అసలు ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ గా వీడియో చూడండి. చాబహార్ పోర్ట్ యాక్సెస్ క్యాన్సిల్ చేయడం కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో ఎంట్రీ వేయడం కానీ, ఇవన్నీ ఒక గ్రాండ్ ప్లాన్ లో భాగం. యుఎస్ఏ పన్నుతున్న పన్నాగం. పాకిస్తాన్ తో సెకండ్ టర్మ్ లో ట్రంప్ సడన్ గా ఎక్కువ ప్రేమ చూపించడం, అలాగే ఇరాన్ పై చుట్టుముట్టడం, ప్రెషర్ పెంచడం, అలాగే ఇజ్రాయెల్ తన డిఫెన్స్ అలొకేషన్ ఇంకా పెంచడం, అలాగే ఇజ్రాయెల్ ఖతార్ పై అటాక్ చేయడం, అండ్ ఈవెన్ టర్కీ పైన కూడా అది అటాక్ చేస్తామనే ధమ్కి ఇవ్వడం. ఇదంతా అమెరికన్ గ్రాండ్ ప్లాన్ లో భాగమే. చాబహార్ పోర్ట్ శాంక్షన్స్ వేవర్ ఎండ్ అంటే ఏంటి అనేది మనం చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మ్యాప్ లో ఒక్కసారి చాబహార్ పోర్ట్ చూడండి, దాని జియోగ్రఫికల్ లొకేషన్ చూడండి. 2024 లో అంటే లాస్ట్ ఇయర్ మనం ఇరాన్ తో డీల్ చేసుకున్నాం. 10 years వరకు చాబహార్ పోర్ట్ అనేది కంప్లీట్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. దాంట్లో డెవలప్మెంట్ అంతా ఇండియానే చేస్తుంది. పోర్ట్ డెవలప్మెంట్ కావచ్చు, పోర్ట్ నుంచి అలాగే రైల్వే వేయడం కానీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు ఇవన్నీ ఇండియా చూసుకుంటుంది. 10 years వరకు అని అగ్రిమెంట్ చేసుకుని దానిపైన వర్క్స్ జరుగుతున్నాయి, ట్రేడ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ శాంక్షన్ వేవర్ క్యాన్సిల్ చేస్తున్నాం అన్నాడు ట్రంప్. మన ప్లాన్ ఏంటి అంటే చాబహార్ పోర్ట్ ద్వారా మనకున్న జియో పొలిటికల్ ప్రాబ్లం, జియోగ్రఫికల్ లొకేషన్ కన్స్టెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని, ఆ ఛాలెంజ్ ని దాటాలని మనం ట్రై చేస్తున్నాం. అసలు మనకున్న ప్రాబ్లం ఏంటి జియోగ్రఫికల్ గా? ఒకసారి మీరు మ్యాప్ చూడండి, మన ఇండియా లొకేషన్ గమనించండి. ఇటువైపు ఏమో పాకిస్తాన్, ఇటువైపు చైనా. రెండింటి నుంచి మనం ఎక్కడికి యాక్సెస్ అంటూ పొందలేం. మనకి సౌత్ సైడ్ చూసుకుంటే ఓషన్, ఇండియన్ ఓషన్ లో మనకి కంప్లీట్ యాక్సెస్ ఉంది, ఎటైనా వెళ్ళొచ్చు. బట్ మనం పైన సైడ్ చూస్తే ఇటువైపు పాకిస్తాన్ మనకి యాక్సెస్ ఇవ్వదు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి. ఇటు చైనా కూడా మనకి యాక్సెస్ ఇవ్వదు రష్యా దగ్గరికి వెళ్ళడానికి. సో మనం చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనం ఇరాన్ లో ఉన్న చాబహార్ పోర్ట్ నుంచి అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా కావచ్చు, ఇతర సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ని రీచ్ అవడానికి మన ప్లాన్. ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు కంట్రీస్ కనెక్టివిటీకి చాబహార్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్ ఇలాగే చక్కగా సాగిపోయేది. కానీ ఇరాన్ ఎప్పుడైతే యురేనియం ఎన్రిచ్మెంట్ చేసిందో, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ప్రిపేర్ చేసిందో మళ్ళీ, అప్పటి నుంచి అమెరికా చాలా గట్టిగానే శాంక్షన్స్ వేసింది ఇరాన్ పై. 2015 లో అనుకుంటాను, బరాక్ ఒబామా టైంలో ఇరాన్ అండ్ అమెరికా మధ్య డీల్ జరిగింది. ఇరాన్ ఏమో లేదు మేము న్యూక్లియర్ వెపన్ చేయట్లేదు అది ఇదని చెప్పి ఒక డీల్ చేసుకున్నారు. అందులో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ తగ్గించారు ఇరాన్ పై. సో మనకి అందులో భాగంగా వేవర్ వచ్చే ఛాన్స్ దొరికింది. స్లోగా స్టెప్ గా రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. అందులో భాగంగానే 2017 లో ఇండియా నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్గో షిప్ చాబహార్ పోర్ట్ కు వెళ్ళి అక్కడి నుంచి గూడ్స్ అన్లోడ్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళింది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది 2017 లో. కానీ ఇప్పుడు ఆ పిచ్చోడేమో ట్రంప్ ఈ వేవర్ ని క్యాన్సిల్ చేసేసరికి చాలా పెద్ద తలనొప్పే వచ్చి పడింది భారత్ కి. ట్రంప్ ఫారిన్ పాలసీ ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుంది, ఎలాగైనా మనం ఇప్పుడు కనుక లైట్ తీసుకుంటే ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటుంది, అది మాకు ప్రమాదం. సో ఇరాన్ విషయంలో ఫైనల్ సొల్యూషన్ కోరుకుంటుంది ఇజ్రాయెల్. ఆ ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కరెంట్ రెజిమ్ పడిపోయి ఒక కొత్త గవర్నమెంట్ రావడం ఇరాన్ లో, అది ప్రో అమెరికా ప్రో ఇజ్రాయెల్ ఉండడం అండ్ న్యూక్లియర్ వెపన్ చేయకుండా ఆపేయడం, ఇదొకటి. లేదా మిలిటరీ యాక్షన్ తో
లైక్ ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయడం, చాలా దారుణంగా డిస్ట్రాయ్ చేయడం. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే భావిస్తున్నాను. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, సబ్స్క్రైబర్స్ 149 దగ్గరే ఆగిపోయారు. సో కైండ్లీ సబ్స్క్రైబ్, 150 క్రాస్ చేయాలి. అండ్ ఇలాగే ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నాకు మోటివేషన్ ఉంటుంది వీడియో చేయడానికి. సో ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ మీ. ట్రంప్ ఏమో గట్టిగానే ఇరాన్ పై ప్రెషర్ పెడుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చూస్తున్నాడు, ఫైనాన్షియల్ గా ఇరాన్ ని బాగా స్క్వీజ్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగానే ట్రంప్ ఈ చాబహార్ పోర్ట్ ని యూస్లెస్ గా మార్చాలనుకుంటున్నాడు. ఇది ఇండియా ఇరాన్ మధ్య రిలేషన్స్ మాత్రమే డ్యామేజ్ చేయవు, ఈవెన్ ఇండియా రష్యా రిలేషన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే మనము ఈ చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజర్బైజాన్ నుండి రష్యా, ఇలా ఒక రూట్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈ ట్రేడ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ట్రేడ్ నష్టమే జరుగుతుంది ఈ పిచ్చోడు ట్రంప్ వల్ల. మనం ఇలా ఇరాన్ ద్వారా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా రష్యాతో ట్రేడ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి స్టెప్ తీసుకుంది. ఇప్పుడు అమెరికా మన ముందు ఒకే ఆప్షన్ ఉంచింది, అది ఏమి అంటే ఐమెక్ కారిడార్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని. ఇందులో భాగంగా మనం ట్రేడ్ ఇండియా నుంచి మొదలవుతుంది, అది సౌదీ అరేబియా, యుఏఈ మీదుగా ఇజ్రాయెల్ వెళ్తుంది. ఇజ్రాయెల్ నుంచి అలాగే ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఇటలీ, ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయో వీటికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి అమెరికా వైపు వెళ్ళొచ్చు. సో ఇది ఐమెక్ కారిడార్. ఇది కూడా ఇండియాకి పాజిటివే. కానీ ఇండియాకి రెండు ఆప్షన్స్ ఉంటే మనకి ట్రేడ్ చాలా ఈజీగా అవుతుంది రష్యాతో ట్రేడ్ చేయడానికి, సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ చేయడానికి. ఒక్కసారి మీరు అమెరికన్ యాంగిల్ ఆలోచించండి. ఇరాన్ ఇజ్రాయెల్ కి ప్రాబ్లం, ఇజ్రాయెల్ అమెరికాకి ఇంపార్టెంట్. ఇరాన్ వచ్చేసి ఇండియా రష్యా ట్రేడ్ మధ్యలో ఒక లింక్ గా ఉంది. సో అక్కడ అమెరికాకి నచ్చదు. ఎలా చూసుకున్నా జియో పొలిటికల్ గా అమెరికాకి చాలా ప్రాబ్లమే ఇరాన్. ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్ ని అధిగమించాలని చూస్తుంది అమెరికా. అందులో భాగంగానే ఇరాన్ కి ఏ మాత్రం ఫైనాన్స్ రాకుండా చాలా గట్టిగానే స్క్వీజ్ చేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది అమెరికా. ఇది ఒక బ్యాడ్ న్యూస్ భారత్ కి. అండ్ మీకు ఈ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు అమెరికా ఒక మిలిటరీ బేస్ కబ్జా చేయాలనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో. ఎందుకు అంటే ఆ మిలిటరీ బేస్ కనుక కబ్జా చేసుకుని అక్కడ స్టేషన్ అయితే గనక అక్కడ నుంచి ఏదైనా కానీ అటాక్ చేయొచ్చు ఇరాన్ పై రేపు పొద్దున ఫ్యూచర్ లో అవసరమైతే. 4 దిక్కుల నుంచి ఇరాన్ ని ప్రెషర్ పెట్టచ్చు అనే ఒక టాక్టిక్ కి. అందులో భాగంగానే పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్, నాకు తెలిసి బిహైండ్ ది డోర్స్ ఏమైనా నెగోషియేషన్స్ జరుగుతుండొచ్చు ఆఫ్ఘన్ తాలిబాన్ తో కూడా. మాకు ఈ బేస్ కావాలి, దానికి రిటర్న్ గా మేము మీకు ఏదైనా ఇస్తామని, కానీ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. అండ్ ఇన్ సింపుల్ చెప్పాలంటే ట్రంప్ ఉన్న ఈ 3 years మనకి ఖచ్చితంగా కష్టకాలం అని చెప్పాలి. ఇంకా ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తాడో మన దారిలో. సో నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఏ పాయింట్లో అయినా సరే, సో కైండ్లీ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.